కావ్య అయితే వాళ్ళ బావని రాజుకి పరిచయం చేస్తుంది. బావ ఇగో ఇతనే మా ఆయన రాజు, ఇక ఈ కంపెనీకి ఎండి అనేది అంటూ ఉంటారు. ఆ మాటలకి కావ్య వాళ్ళ బావ అయితే రాజుకి మీరు చాలా లక్కీ సార్ అనేది అంటూ ఉంటాడు. దేనికి లక్కీ అంటే కావ్య లాంటి అమ్మాయి మీకు భారీగా దొరికింది కదా అనేది అంటూ ఉంటాడు. ఆ మాటలకి ఏం లక్కీలే బావ, మేమిద్దరం విడిపోవాలనుకుంటున్నాం అనేది అంటూ ఉంటుంది కావ్య. అవునా కావ్య, ఎందుకు అని అంటే ఏదోలే బావ అని అంటే, సరేలే మీరు విడాకులు తీసుకుంటే నేను పెళ్లి చేసుకుంటున్నా, అదేదో నాకు చెప్పండి, నేను వెయిటింగ్ లిస్ట్లో ఉంటాను అనేది అంటూ ఉంటాడు. ఆ మాటలకి స్వాతి అయితే కరెక్ట్ టైంలో కరెక్ట్గా దిగారండి అనేది అనుకుంటూ ఉంటుంది మనసులో. రాజు అయితే అబ్బో వెయిటింగ్ లిస్టే అనేది మనసులో అనుకుంటూ ఉంటాడు. అవునండి, మీరు పెళ్లి చేసుకోబోతే నేను యాక్చువల్గా కావ్య నేను పెళ్లి చేసుకుందాం అనుకున్నాను, కానీ పెళ్లి చేసుకోలేదు. మీరు పెళ్ళి అయింది కదా, ఎలాగో మీరు విడిపోదాం అనుకుంటున్నారు, నాకైతే ఆ ఒపీనియన్ ఉంది, పెళ్లి చేసుకోవాలని, చేసుకుంటాను అనేది అంటూ ఉంటాడు. ఆ మాటలకి రాజు అయితే చెప్తాంలేండి అనేది అంటూ ఉంటాడు. కావ్య అయితే ఇంకెందుకు బాబా, మా ఆయనతో నాకు విడాకులు అవ్వగానే మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం, నన్ను నువ్వు అమెరికా తీసుకెళ్ళిపో అనేది అంటూ ఉంటుంది. ఆ మాటలకి రాజు అయితే ఈ అప్పలమ్మని అమెరికానే తీసుకెళ్ళు అనేది అనుకుంటూ ఉంటాడు మనసులో.